నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ మంచాల గొడవ రచ్చలేపుతోంది. పెన్షన్ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి, ఇబ్బంది పెట్టొద్దు, ఒక్క వాలంటీర్ల ద్వారా మాత్రమే పంచొద్దని చెప్పేసి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే, ఇక వచ్చి మీరే తీసుకోండి, మండు టెండర్లో అయినా సరే ఏమైనా సరే అని చెప్పేసి ఒక రకమైనటువంటి విధానం మొదలుపెట్టారు. ఆఖరికి పెద్ద పెద్ద వయసులో ఉన్నటువంటి మంచాన పడేటువంటి వాళ్ళని కూడా మంచాల మీద అలా మోసుకుంటూ తీసుకొచ్చి ఈరోజు పెన్షన్లు ఇప్పించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా సక్రమంగా అందుతున్నాయంటే 14 లక్షల రూపాయల పెన్షన్ డబ్బులు రావాల్సి ఉంటే 9,000 వేస్తారంట. 9,000 అంటే మహా అయితే 2-3 వస్తాయి. ఈ డొల్లతనాలన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఇంకేమని చూసారా, చంద్రబాబు ఇచ్చేసాడు, తెలుగుదేశం పార్టీ ఆపించేసింది, వీళ్ళందరినీ చంపేస్తోందని చెప్పేసి. నేను జోగి రమేష్ ఉదంతం కూడా మీరు చూశారు. అక్కడికి వెళ్ళి పదండి ఈ శవాన్ని తీసుకుని చంద్రబాబు ఇంటికి పోదామంటే వాళ్ళు మేము బాధల్లో ఉన్నాం, అవసరమా మాకు ఇవన్నీ, ఏదో ముసలావిడ చచ్చిపోయింది, వయసు అయిపోయి, దానికి మీరు ఇంత రాద్ధాంతం చేయాలని చెప్పేసి పాపం వాళ్ళు కూడా తిరగబడ్డ పరిస్థితి. అంటే ఏ దిశకి వెళుతోంది అంటారు? మంచాల జగన్నాటకం. మంచాల జగన్నాటకమే రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడతాయా? వీటి ద్వారా ఓట్లు పొందాలన్న తాపత్రయం. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? ఇప్పుడు పింఛన్లు ఆపమందా, లేకపోతే వాలంటీర్లను ఆపమందా? వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయండి. దానికి వీళ్ళు రాద్ధాంతం చేసేసి కింద మీద అయిపోయి ఇదంతా కూడా ప్రతిపక్షాల మీద వేసి ఓట్లు దండుకోవాలన్న తాపత్రయం. ఇప్పుడు ఈ మండు టెండల్లో ఇవాళ నిన్న 4 చనిపోయారు. ఇది వీళ్ళందరినీ ఇట్లా మంచాల మీద తీసుకువెళ్ళటం. అసలు ఈ మంచాల మీద తీసుకువెళ్ళమని చెప్పింది ఎవరు? లబ్ధిదారులు వీళ్ళేమని అడిగారా ఫోన్ చేసి మమ్మల్ని అక్కడికి చేర్చమని? మంచాలు తెచ్చిన వాళ్ళపైన, మంచాలు మోసుకెళ్ళిన వాళ్ళపైన, ఆ మొత్తం వీడియో తీసిన వాళ్ళపైన, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్ళపైన, వీళ్ళపైన కేసులు పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ. ఇందులో దీని వెనక ఒక మహా కుట్ర ఉంది. మీరున్నారు ఏంటి, సచివాలయానికి పింఛన్ల పంపిణీకి 14 లక్షలు కావాలంటే బ్యాంకులో 9,000. అంటే ఇప్పుడు ఫలానా తేదీ నుంచి మేము పంపిణీ చేస్తామని చెప్పారు, నోటీస్ ఇచ్చారు, సర్క్యులర్ పంపారు, వీళ్ళందరినీ అక్కడికి రమ్మన్నారు, ఎక్కడికి, సచివాలయాల దగ్గర పంపిణీ అని చెప్పారు. అలాంటి ప్రభుత్వం ముందే నిధులు వేయాలి కదా. మొత్తం ట్రెజరీ ఎందుకు ఖాళీ చేశారు? కాసేపు వాస్తవమే అనుకుందాం సార్, వాలంటీర్లు లేకపోవడం వల్లే పెన్షన్ల పంపిణీ జరగట్లేదు అనుకుందాం కాసేపు. మరి వాలంటీర్ ఉన్నా కానీ, రేపు ఒకవేళ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వకుండా వాలంటీర్ ఉన్నా కానీ 14 లక్షలు ఇవ్వాల్సిన చోట 9,000 ఇస్తే ఆ వాలంటీర్ అని ఏం చేస్తాడు? వాడి ఇంట్లో పెళ్ళ నాగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి, లేదంటే తల్లి నాగలో చెల్లి నాగలో, లేదంటే వాళ్ళ ఆస్తులు అమ్మో మిగతా డబ్బులు మొత్తం తన సొంత డబ్బులు జేబులో తీసి కట్టేసి వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేస్తాడా? ఏ లాజిక్ ప్రకారం ఇస్తాడు అతనైనా సరే? అదే కుట్ర కోణం. ఏది, వాలంటీర్లను తప్పించారనే ఒక అక్కసుతో, కక్షతో వీళ్ళు ఎవరి మీద కక్ష తీర్చుకుంటున్నారు? ముసలాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నారు, వృద్ధుల మీద, వితంతువుల మీద, వీళ్ళ మీద వీళ్ళ పగ, ప్రతీకారం. ఇప్పుడు 15 రోజుల్లో 15,000 కోట్లు మీరు ఎందుకు విత్డ్రా చేశారు? బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఇది ఎన్నికల ముందు. ఇక్కడ ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. మార్చి 15 నుంచి 31 లోపు 15,000 కోట్లు ఖజానా ఖాళీ చేశారు. దీనికి ఎంత కావాలి? 1950 కోట్లు ఏమో కావాలి. ఈ 1950 కోట్లు రిజర్వ్ ఫండ్ పెట్టి కదా మీరు బడ్జెట్ క్లియర్ చేయాల్సింది. అంటే ఏంటి, ఇది ఇబ్బంది పెట్టాలనేటటువంటి కుట్ర ఉంది. దీని ద్వారా రాజకీయ లాభాలు పొందాలన్న తాపత్రయం ఉంది. కేవలం 30వ తారీఖు 6,000 కోట్లు విత్డ్రా చేశారంట. 31వ తారీఖు 1,200 కోట్లు విత్డ్రా చేశారంట. అంటే 2 రోజుల్లో 30, 31 7,200 కోట్లు విత్డ్రా చేశారు. ఎలా చేస్తారు? అంటే కాంట్రాక్టర్లకు మీ కిక్ బ్యాక్స్ కోసం, రేపు మీ ఎన్నికల్లో ఖర్చుల కోసం వాళ్ళకి నిధులు విడుదల చేసి పెన్షన్లు ఆపుతారా? పెన్షన్లు ఆపేటట్టయితే వాళ్ళని మరి 3వ తారీఖు రమ్మని ఎందుకు మీరు నోటీస్ ఇచ్చారు? 28వ తారీఖే ఇచ్చారు కదా పేపర్ ప్రకటన. పేపర్లో క్లియర్గా సాక్షి మెన్షన్ చేసింది కదా.
బ్యాంకు సెలవుల కారణంగా 3వ తారీఖు ఈసారి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా వాళ్ళ పేపరే ఇచ్చింది. దాన్ని మార్చలేరు కదా, తుడిపేయలేదు కదా సీఎం గారి గెజెట్. సీఎం గారి గెజెట్. ఇప్పుడు అదే కాదు, ఒక పేపర్లో వచ్చింది కాదు, వీళ్ళు నోటీస్ ఇచ్చారు, వీళ్ళు సర్క్యులర్ ఇచ్చారు, వీళ్ళు జీవో ఇచ్చారు అనమాట. పలానా రోజు నుంచి మేము వీళ్ళ ద్వారా పంపిణీ చేస్తున్నాం, సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నాం అని చెప్పి. దీనికి ప్రధాన బాధ్యుడు ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు అంటున్నారు. కేసు ఎవరి మీద పెట్టాలి? ప్రభుత్వం మీద పెట్టాలి. అంటే సిఎస్ గారి మీదే హత్యా నేరం పెడతారా? ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు లోనవుతున్నారు? ఎవరి వల్ల ఇవన్నీ చేస్తున్నారు? ఒక పార్టీ లాభాల కోసమా మీరు మీరు జీవో గురించి చెప్తున్నారు కాబట్టి, ఆ జీవోలో ఏముంది సార్ అంటే వాలంటీర్లు అప్పటికి వాలంటీర్ల మీద ఆంక్షలు రాలేదు కదా? వచ్చాయా? ఇప్పుడు మొన్న వచ్చిన జీవోనే కేవలం ఏంటంటే 1వ తారీఖు ఇచ్చినటువంటి జీవో ఏమని ఇచ్చారు? సచివాలయాల ద్వారా పంపిణీ. ఇప్పుడు మామూలుగా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. కలెక్టర్లందరూ కూడా వాళ్ళు రెడీ అయ్యారు. ఏంటి, ఇంటింటికి పంపిణీకి మేము చేస్తామని కలెక్టర్లు చెబితే సెర్ప్ సిఇఓ దానికి అడ్డం పడ్డాడంట. మురళీధర్ రెడ్డి. ఎవరి మురళీధర్ రెడ్డి? ఎందుకు ఈయనకి అంత ఉత్సుకత? ఒకవైపు కలెక్టర్లు మేము ఇంటింటి పంపిణీకి మేమంతా సమాయత్తంగా ఉన్నాం, మేము చేస్తామని వాళ్ళు అంటే, కాదు కూడదు సచివాలయాలకే వాళ్ళని పిలిపించండి అని సిఇఓ మురళీధర్ రెడ్డి గారు సూచించడం వెనక ఎవరి హస్తం ఉంది? దీని వెనక ధనుంజయ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఈ మొత్తం ఎపిసోడు, ఈ మహాకుట్ర ముగ్గురు మీదే తిరుగుతోంది. సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు, సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు రేపొద్దున కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? వీళ్ళ ముగ్గురిని తప్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా సాగవా? మొన్నే మనం చూసాం, ఒకే ఒక వేటు 9 మంది అధికారులు విధుల నుంచి వైదొలిగేలా చేసింది. 3 ఐఏఎస్లు, ఒక ఐజీ, 5 ఎస్పీలను మరి వేటేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయినా 22 మంది పెండింగ్ లో ఉన్నారు, వాళ్ళ మీద కూడా వేటేయాలని చెప్పి సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలే ఈరోజు చెప్తోంది కదా, పురంధేశ్వరి చెప్తోంది కదా. ఒకవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ ప్రధానిగా, హోంమంత్రి అమిత్ షా ఉంటే, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా డిమాండ్ చేస్తుంటే రేపొద్దున 22 మందిని లేపేస్తారా? 22 మందిని తప్పిస్తే తప్ప ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాగదా? అలాగే ఉంది కదా. ఎందుకు ఇంత? ఇప్పుడు ఐఏఎస్లు తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ లాంటి డిమాండ్లు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే సరే కాసేపు పక్కన పెడదాం. సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలే 22 మందిని ఇంకా తప్పించాలి, సరిపోదు అని చెప్తున్నారంటే ఖచ్చితంగా సీరియస్ ఇష్యూవే కదా. 22 మంది కూడా ఆమె ఇచ్చినటువంటి లిస్టులో నిర్దిష్టమైన పేర్లు, వాళ్ళ మీద గతంలో ఉన్న ఎలిగేషన్స్ స్పష్టంగా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కూడా అక్కడ ఒక ప్రధాన కారణమని, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ ఆయన అసలు తన విధులు వదిలేసి అధికార పార్టీ సేవలో ఆయన ఉన్నారని సంవత్సరం క్రితమే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రివీల్ చేశాడు కదా ఈ విషయాన్ని. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అన్ని పార్టీలకు ఈక్వల్గా ఇవ్వాలా? ఖచ్చితంగా. ఇండియన్ సర్వీస్ వీళ్ళు కదా. వీళ్ళేంటి, ఇదేమైనా కుల సర్వీసా? ఒక సామాజిక వర్గానికి, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసే ధోరణి ఐఏఎస్లో, ఐపీఎస్లో పెరగడం ఏంటి? మనం చూసాం తెలంగాణలో సీక్రెట్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, ఎస్ఐబి, ఫోన్ ట్యాపింగ్, అక్కడ కూడా ఇదే జరుగుతోంది. అక్కడంతా మొత్తం ఒకే సామాజిక వర్గం, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అధికారులతో నింపేయడం. సేమ్ ఎపిసోడ్ ఇక్కడ కూడా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలే ఆంధ్రప్రదేశ్లో అమలు కాకపోతే ఇంకా ఏముంది అక్కడ చట్టం? సిఈసి ఏమని ఆదేశించింది? ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయమని. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలంటే ట్రెజరీలో నిధులు లేకుండా చేయడం ఏంటి? 15,000 కోట్లు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ సెక్రటరీ బాధ్యుడవుతాడు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15,000 కోట్లు మీరు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఎవరెవరికి ఇచ్చారు? ఏ పెండింగ్ బిల్స్కి ఇచ్చారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. రూల్ ప్రకారం అలా ఇచ్చేటటువంటి అధికారం ఉందంటారా అధికారులకు కానివ్వండి, లేదంటే ముఖ్యమంత్రికి కానీ, అంటే కోడ్ వచ్చిన తర్వాత?
అసలు వీళ్ళ అధికారాలు బరితెగింపు కదా, ఇక్కడ నిబంధనలు లేవు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏంటి నీకు ఫిఫో ఏం చెప్తోంది? ఎవరు పనులు ముందు పూర్తి చేశారో వాళ్ళ బిల్లులు క్లియర్ చేయాలి కదా. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకేమో ఇంతవరకు బిల్లులే లేవు. 2 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి మొత్తం ఈ 5 ఏళ్లలో. ఒక్క ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన నియోజకవర్గంలో బిల్లులు క్లియర్ చేయండి, పులివెందుల ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో బిల్లులు క్లియర్ చేయండి, పెద్దిరెడ్డి గారి కాంట్రాక్ట్ కంపెనీ చేసిన బిల్లులు క్లియర్ చేయండి. ఇలా ఏమన్నా పెట్టుకున్నారా నామ్సు? ఇప్పుడు ఇవాళ ఆర్థిక శాఖ, రేపు రాబోయే ప్రభుత్వం దీన్ని గనక స్కాన్ చేస్తే ఎవరెవరు బాధ్యులవుతారు, ఎవరెవరు జైళ్లకు వెళ్లాల్సి వస్తుంది? పొరుగు రాష్ట్రంలో చూసాం, గత ప్రభుత్వాల్లో చూసాం. అయినా అధికారుల్లో ఇంత బాధ్యత రాహిత్యమా, ఇంత పక్షపాత వైఖరా, ఈ కుల జాడ్యం ఏంటి? వీటన్నిటికీ కూడా మీరు ముసలాళ్ళ ప్రాణాలు తీయటం ఏంటి? వాళ్ళు ఉసురు పోసుకోవటమే కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ మీద నెడతారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి పాపాల భైరవుడు చంద్రబాబే దీనికి కారణం అంటారు. అంటే మీరేది చెబితే అది ప్రజలు నమ్ముతారనా? ఈ ప్రభుత్వపు చెడ్డ పనులకు మాజీ ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తాడు? ఆయన వేసాడా కేసు వేసింది సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ రమేష్ కుమార్. ఆ రమేష్ కుమార్ ఎవరు? మీ నాన్నకి ఎంతో సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి హయాంలో 5 పోస్టులు చేసినాడు. మీ నాన్నకి నచ్చిన వాళ్ళంతా నీకు నచ్చరు. రమేష్ కుమార్ నీ బాధితుడు. ఇచ్చాడు కదా, ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద చర్యలు తీసుకున్నారు. అసలు ఆయన ప్రాణాలకే భద్రత లేదని ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉంటే ఆయన పోయి పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న తన కుటుంబానికి భద్రత కల్పించమని కేంద్రాన్ని అడిగాడు. సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీలో ఉన్నదెవరు? జగన్మోహన్ రెడ్డి తొలి సిఎస్ ఉన్నాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం. జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, పివి రమేష్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ చేసిన లక్ష్మణ్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా నీ మనుషులు. అవును, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా నీ మనుషులు అయితే నువ్వు ఆ రమేష్ కుమార్ని చంద్రబాబు మనిషి అంటావా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇచ్చింది కాదు కదా, అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా. సో ఆఫ్ కోర్స్ వాలంటీర్ల వాళ్ళ బాధితులు అయితే కావచ్చేమో, కానీ ఇప్పుడు ఈరోజు ఈసీ చర్యలు తీసుకోవడానికి అసలు వాళ్ళ ప్రత్యక్షం ఎక్కడా కారణం కాదు కదా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటిదే. వివేకానంద రెడ్డిని హత్య చేసింది వీళ్ళే జైళ్ళకి వెళ్ళారు. A1 నుంచి A8 దాకా వీళ్ళ పేర్లే, కానీ అది నారాసుర రక్త చరిత్ర అని ప్రజల్ని నమ్మించారు. ఖచ్చితంగా. సో ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక గ్రామంలో 50తో మొదలు పెట్టుకుంటే 100, 150, 200, మహా అయితే ఒక 400, 450 పెన్షన్లు ఉంటాయి. అది చాలా ఎక్కువ. కొన్ని గ్రామాల్లో, కొంచెం పట్టణాల్లో, మేజర్ పంచాయతీల్లో 400 వరకు టచ్ అవ్వచ్చు. మరి అలాంటప్పుడు ఒక 50 నుంచి మొదలు పెట్టుకుంటే ఒక 100 మందికో, 50 మందికో, 150 మందికో పెన్షన్లు ఇవ్వడానికి ఇంత యంత్రాంగం, ఇంత సమస్త వ్యవస్థలు అవసరమా? ఒక్కొక్కరికి 3000 పెన్షన్ ఇవ్వాలంటే వెళ్ళి అని అంతా ఆన్లైన్ యాప్, నువ్వేమో 10 పేపర్లు రాయక్కర్లా, ఫారాలు నింపక్కర్లా, సంతకాలు పెట్టుకోక్కర్లా, వేలు ముద్ర రాయక్కర్లేదు కదా. నీ ఫోన్లో ఎలాగో రెడీగా ఉంటుంది యాప్. ఓపెన్ చేయటం, పేరు టిక్ చేసుకోవటం, ఆ థంబ్ ఇంప్రెషన్ వేయటం, జేబులోంచి డబ్బులు తీసి ఒక 5 కాగితాలు, 6 కాగితాలు, 500 నోట్లు ఇప్పుడు మ్యాక్సిమం వస్తున్నాయి కాబట్టి ఆ 6 కాగితాలు లెక్కబెట్టి ఇదిగో 3000 పెన్షన్ నీకు అని చెప్పేసి ఇచ్చి, ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ పడకపోతే ఫోటో సిస్టమ్ ఏదో ఉంది, ఆ ఫోటో తీసుకుని సరే ఆ డబ్బులు ఇచ్చేసి రావచ్చు. మహా అయితే 5 నిమిషాలు పడుతుంది ఒక పెన్షన్ ఇవ్వాలంటే, డెలివరీ చేయాలంటే. దానికోసం ఇంత రాద్ధాంతం వస్తే ఎందుకు చేస్తారంటారంటే కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమయ్యే విషయాలు కదా ఇవన్నీ. అడుగుతోంది అదే. 130 బటన్లు నొక్కాడు కదా, ఈ పెన్షన్లు కూడా ఒక బటన్ పెట్టేసి బటన్ నొక్కచ్చు కదా. ఇంతకు ముందు ఇది లేదు కదా. గత ప్రభుత్వం ఎలా ఇచ్చింది పెన్షన్లు, ఇప్పుడు పద్ధతి ఎందుకు మార్చి ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఎందుకు బిగిన్ చేశారు, ఈ వాలంటీర్ల ద్వారా ఇప్పించడం ఎందుకు బిగిన్ చేశారు? రాజకీయ లాభాల కోసమే కదా. దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఇలా పంపిణీ జరుగుతుందా? ఎక్కడా లేనటువంటి వాలంటీర్లను ఇక్కడే పెట్టి వాళ్ళ ద్వారానే డబ్బులు ఇప్పించి వాళ్ళ వాలంటీర్లు ఈ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ లేదు. కానీ పెన్షన్లు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా అందుతున్నాయి కదా. మరి ఇప్పుడు తెలంగాణలో అసలు ఇష్యూయే లేదు కదా. కేవలం ఏంటంటే రాజకీయ లాభాల కోసం ఒక మహా కుట్ర అన్నమాట. ఈ కుట్రలో పాత్రధారులు వీళ్ళంతా ఎవరు? ఈ మంచాలు తెచ్చిన వాళ్ళు, ఈ మంచాలు మోసుకెళ్ళిన వాళ్ళు,
ఆ మంచాల వీడియోలు తీసిన వాళ్ళు వీళ్ళంతా పాత్రధారులు. వీళ్ళు కాదు అసలు సూత్రధారులు. జగన్మోహన్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, సర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, వీళ్ళు సూత్రధారులు. వీళ్ళపైన కేసులు పెట్టాలా? వీళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని బదనాం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని బదనాం చేయటం కాదు, చంద్రబాబుని బదనాం చేయటం కాదు. ఈ పప్పులేమీ ఉడకో, ప్రజలకన్నీ తెలుసు, పెన్షన్దారులందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 34 లక్షల మంది ముసలాళ్ళు రేపొద్దున ఏమి జగన్మోహన్ రెడ్డికి కొట్టరు. ఎందుకంటే ఇదే ఎపిసోడ్ తెలంగాణలో చూసాం. కేసీఆర్ కేటీఆర్ కూడా ఇలాగే అన్నారు. రైతు బంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రైతు బంధు ఆపిచ్చాడు, రైతులారా మీ మీద వాళ్ళకి ఎంత కక్ష చూడండి. పైగా ఎన్నికల ముందు ఇంకో పెన్షన్ కూడా పంపిణీ చేయాలి వీళ్ళు. సరే ఇప్పుడంటే ఏదో కొంత నమ్మినా కానీ రేపటి రోజున మళ్ళీ నమ్మటానికి కాలం గడిచే కొద్దీ అబద్ధాలను నమ్మటానికి ఎవరో సిద్ధంగా ఉండరు కదా. ఇప్పుడు ఈ పెన్షన్కి ఎలా చేస్తే రేపు మే 1ని ఇవ్వాలి, మే 13 కదా ఎన్నికలు. మంచం మీద పడుకున్నాడికి తెలుసు ఆ మంచం తెచ్చినాడు ఎందుకు తెచ్చాడో. మంచం మీద అక్కడ దాకా వెళ్తున్నప్పుడు అతని ఆలోచనలు అవే. వీడు నన్ను వచ్చి మంచం మీద తీసుకెళ్తున్నాడంటే వీడికి ఏంటి లాభం? ఇన్నాళ్ళు రానాడు, ఇప్పుడు ఎందుకు మంచం తెచ్చుకుని వచ్చాడు? అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా. ప్రతిపక్షాలకు కూడా ఒక మంచి అవకాశం అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. ఇప్పుడు టైం ఉంది కాబట్టి వీళ్ళ కుట్ర ఏంటి, మేము వస్తే ఏ రకంగా చేస్తాం, ఏ విధంగా పెన్షన్ ఇస్తాం అనేది క్లియర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రచారంలో కొంత ఈ అస్త్రాన్ని ఉపయోగించుకోవడానికి, దూకుడుగా వెళ్ళడానికి కూడా అవకాశం దొరుకుతున్నాము. నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే ఆ మండు టెండల్లో సచివాలయాల దగ్గర ఉన్న వాళ్ళకి టెంట్లు వేయాలి, అవును, వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, వీలైతే భోజనాలు కల్పించడంలో పోటీ పడండి. ఎవరు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు. జనసేన అని పవన్ కళ్యాణ్ పిలిపించాడు. తన కార్యకర్తలంతా కూడా, తన ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు ఇవ్వండి, టెంట్లు వేయండి, సేవ చేయండి. సేవలో పోటీ పడాలి కానీ ఈ మంచాల వేసుకురావడంలో పోటీ. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇంటికి రారనుకుంటే వీళ్ళే బైక్లు వేసుకోను, ఆటో పెట్టుకోను, వీళ్ళ సొంత వెహికల్స్ పెట్టుకోను అవసరమైతే అక్కడికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇప్పిస్తే ఇంకా బెటర్ కదా. మనకి చిన్నప్పుడు మా స్కూల్లో మంచం మీద మనిషి అని ఒక నాటకం వేసేవాడు. ఈ మంచాల గోళంగానే ఆ మంచం మీద మనిషి గుర్తు వస్తుంది. ఈ ప్రభుత్వం మంచం ఎక్కడం ఖాయం.